ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపేట స్ట్రీట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. మనకు అనునిత్యం తోడు నీడగా ఉంటూ తన రక్షణ ప్రణాళికలో మనకు క్షేమకరమైన జీవితాన్ని ప్రసాదించిన మన ఇమ్మానుయేలు దేవుడు, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అత్యున్నతమైన నామమున మీకందరికీ మా హృదయపూర్వక శుభాభివందనాలు తెలుపుకుంటున్నాం. ఈనాటి మన కార్యక్రమంలో గాడ్ బీయింగ్ విత్ హిస్ పీపుల్, తన వారికి తోడై ఉన్న దేవుడు అనే అంశంపై దైవ సందేశాన్ని విందాం. ఈ సందేశాన్ని వినిపిస్తున్న వారు మన ప్రియ సంఘ సభ్యులు శ్రీమతి క్లారిసా క్రిస్టియన్ ఫిలిప్ గారు. వాక్య పరిచర్యకు ముందుగా ఈ ఉపోద్ఘాత గీతాన్ని విందాం. దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు, తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు, తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. యోసేపు ద్వేషించబడినప్పుడు, యోసేపు ద్వేషించబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు, శోధనలో చెరసాలయందు, శోధనలో చెరసాలయందు, సింహాసనమెక్కినయప్పుడు, సింహాసనమెక్కినయప్పుడు తోడుగనున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు, తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం. సర్వోన్నతుడా, దయాళుడా, పరిశుద్ధుడా, స్తోత్రమయ్యా, నీకు వందనాలు ప్రభా. మాతో మాట్లాడే దేవుడవయ్యా, మా పక్షాన ఉన్నవాడా, నీకు స్తుతులు చెల్లిస్తూ ప్రభా. ఈ కొద్ది నిమిషాలు కూడా ప్రభా నీ వాక్యమును ధ్యానించనై ఉండగా ప్రభా, నీ జ్ఞానము చేత మమ్మల్ని నింపమని తండ్రి. ప్రభా నా నాయన, నా పెదవులని ముట్టమని ప్రభా నా తండ్రి, మా అందరితో కూడా మీరు మాట్లాడి ప్రభా మీరు మహిమ పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే ఒక అంశమును తీసుకోవటం జరిగింది. మన దేవుడు మనకి తోడై ఉన్నాడు అంటే ఇమ్మానుయేలు దేవుడై ఉన్నాడు.
మన దేవుడు. అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము కాబట్టి మనం ఎంతగానో సంతోషించవలసిన వారమై ఉన్నాం. మరి ఇది చాలా చిన్న పదంగా మనకు కనబడుతుంటుంది కానీ మరి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా మరి ఆయా వేళల్లో మరి దేవుడి యొక్క సన్నిధిని అనుభవిస్తూ మరి దేవుడు నాతో కూడా ఉన్నాడని అనేక సందర్భాలలో సాక్ష్యం కూడా చెప్పడము జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనము ఈ రోజున మరి కొంతమంది భక్తులని మనం చూద్దాము. పాత నిబంధన గ్రంథంలో ఒకవేళ మనం చూసినట్లయితే ఎలాగో మరి భక్తుల పట్ల ఆయన ఉన్నాడో, మరి అపోస్తుల పట్ల ఎలాగున్నాడో అది మనము క్రొత్త నిబంధన గ్రంథంలో చూస్తాము. అనేక సేవకులు ఏ విధంగా మరి దేవుళ్ళు వారికి తోడై ఉండి మరి వారు ఏమి గొప్ప కార్యములు వారు చేయగలిగినారో మనం చూస్తుంటున్నాం. అలాగనే మరి ఈ రోజున యెహోషువ గురించి కొన్ని మాటలు మనం చూసుకుందాము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము మరియు 5వ వచనం నుండి 9వ వచనం వరకు కూడా మనం గమనించినట్లయితే కొన్ని శ్రేష్టమైన మాటలు మనం ఇక్కడ చూస్తున్నాము. మరి 5వ వచనములో, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక యుండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండదను అని ఈ విధంగా యెహోషువతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఎందుకు అలాంటి అభయము ఇవ్వడం జరిగింది అని మనం గమనించినట్లయితే మరి అంతకుముందు మోషే ఇశ్రాయేలుని నడిపించిన వాడిగా ఉన్నాడు. మరి ఇప్పుడైతే మరి యెహోషువ నడపవలసిన వాడై ఉన్నాడు. అనేక మరి భయాలు కలిగి ఉన్నాడు కావచ్చు, లేక అంతటి వయసు మోషేకి కలిగినంత వయసు లేకపోవచ్చు, అనుభవ జ్ఞానం లేకపోవచ్చు. అయినను మరి అతడు మరి దేవుడు అతడిని ఏర్పరచుకున్నాడు. మరి ఇశ్రాయేలులైన ఆయన ప్రజలని మరి ఆయన తోడై ఉన్న దేవుడు అని మరోసారి నిరూపించుకోవడానికి ఈ విధంగా యెహోషువని ఏర్పరచుకున్నాడు. దేవుడు మరి ఇశ్రాయేలులకి లేక మనకి ఈరోజు తోడై ఉన్నాడని చెప్పడానికి బహురూఢిగా మనం చెప్పగలుగుతాము. ఎందుకంటే ఎక్కడ కూడా విడిచిన దేవుడు కాడు. మరి పాత నిబంధన గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయములో మనం కొన్ని మాటలు చూసుకొని మరలా యెహోషువ యొద్దకు వద్దాం. మరి 31వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 6 నుండి 8 వచనములు మరి దేవుడు మోషేతోటి మాట్లాడుతున్న మాటలు. నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడవడు, నిన్నెన్నడ ఎడబాయడు. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమును నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయమొందకమని ఇశ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పెను. మనం చూస్తున్నాము మరి మోషేతో దేవుడు మాట్లాడుతూ అక్కడ అందరూ ఇశ్రాయేలు అందరు కూడా ఉంటున్నారు. వారి ఎదుటకి వెళ్ళి మరి ఈ మాటలు మరి దేవుడు బయలుపరుస్తుంటున్నాడు. ఏమని అనంటే మరి ఇశ్రాయేలుకి ధైర్యము చెడిన వారిగా ఉంటున్నారు. ఆ సమయమున లేక వారు దిగులతో, బాధతో, చీకు చింతతో ఉంటున్నారు. ఏ విధంగా మేము ఈ పరిస్థితిలో నుండి బయటికి రాగలుగుతామనే విషయంలో. కాబట్టి నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుమని, మరి భయపడకుము, వారిని చూచి దిగులు పడకుము. అనేక మార్లు మరి దేవుడు ఈ మాటలు మోషేతో చెప్తుంటున్నాడు. ఈ మాటలను బట్టి మోషే కూడా బహుగా ధైర్యపరచబడి మరి దేనికి కూడా మరి భయపడకుండా, ధైర్యంతో దేని విషయంలో కూడా భయపడకుండా మరి ముందుకు సాగి వెళ్ళిపోయే కృప దేవుడు అతడికి అనుగ్రహించినట్లు చూస్తున్నాం. అలాగనే మరి ఇక్కడ యెహోషువ విషయంలో కూడా అదే జరుగుతుంది. మరి ఈ మాటలు ఈరోజు ప్రభు మనందరితోటి కూడా మాట్లాడుతుంటున్నాడు.
అయితే నువ్వు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పున చేయవలెను. నీవు నడిచి ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. అయితే దేవుడు మరి యెహోషువ తోటి కూడా అదే ధైర్య మాటలు చెప్తుంటున్నారు. ఈ రోజు కూడా మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడు మనందరితో కూడా మాట్లాడుతుంటున్నాడు. ఈ ఉదయకాల సమయాన మనం నమ్ముకున్నాము అంటున్నాము, దేవుడు నాకు తోడై ఉంటున్నాడు అంటున్నాము, కానీ పరిస్థితికి ఎదుర్కొనేసరికి మనం అంటున్నాము ఏమని అంటే దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నా పక్షాన లేనేమో అని ఇలాంటి నెగటివ్ మైండ్ తోటి నెగటివ్ థాట్స్ తోటి మరి మనము దేవుడి ఎదుట మనం ఉంటున్నాము. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలు కూడా చాలా సనిగారు. దేవుణ్ణి శోధించినట్లు కూడా వారు అరణ్య యాత్రలో 40 సంవత్సరములు వారు వెళ్తున్న సమయమున కూడా మరి ఎంతగానో వారు దేవుణ్ణి శోధించి ఉన్నారు. ఆయనను దేవుడు గొప్పవాడు. ఆయన వారి మొరను బానిసత్వంలో నుండి బయటకు తీసుకొని వచ్చాడు. వారి మొరను విని వారిని బయటకు తీసుకొని వచ్చాడు. ఈరోజు మనం ఏ పరిస్థితిలో ఉంటున్నాం, దేవుడు మనకి తోడై ఉన్నాడు అనే విషయము మనం గుర్తుపెట్టుకుంటున్నామా, మర్చిపోతున్నామా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రతి ఒక్కరం కూడా మరి దీన్ని ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఉన్నదున్నట్టు మాట్లాడేవాడు. ఆయన యొద్ద ఏ అబద్ధమును లేదు. ఆయన సత్యవంతుడైన దేవుడు. అలాగనే మనం చూసినట్లయితే దానియేలు గ్రంథంలో కూడా కొన్ని మాటలు మనం చూస్తున్నాము. మనందరికీ కూడా తెలుసు మరి దానియేలు ఏ విధంగా దేవుడు ఎదుట ఉండి ఉన్నాడో మనకు తెలుసు. అక్కడ మనం గమనిస్తున్నట్లయితే మరి 6వ అధ్యాయములకి మనం వెళ్ళినట్లయితే కొన్ని అద్భుత విషయాలు మనము చూస్తుంటున్నాం. అక్కడ అదేంటి అంటే మరి దర్యావేషు రాజు అతడి రాజ్యంలో మరి ఈ దానియేలు ఏం చేస్తున్నాడు అంటే మరి అనుదినం కూడా దేవుడికి ముమ్మారు కూడా ప్రార్థన చేస్తున్న వాడిగా ఉంటున్నాడు. ఎంతో భయము దేవుని భయం కలిగిన ఒక వ్యక్తిగా ఉంటున్నాడు. అలాగా 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి అక్కడ కొన్ని వచనాలు మనం గమనిస్తాము. మరి 16వ వచనము 6:16లో అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహంలో పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచునని దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పను. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి అక్కడ ఉన్న రాజుకి కూడా అంతటి మరి విశ్వాసము అంతగాను మరి తెలుసుకున్నాడు ఈ యొక్క దానియేలు గురించి. అందుకే ఈ మాటలు మాట్లాడినాడు. అతడికి ఇష్టం లేకున్నా కానీ మరి బలవంతంగా మరి అతన్ని లోపల వేయటము, ప్రజలందరూ కూడా ఏ విధంగా అతడికి విరోధంగా ఒక తాకీదు చేపించి మరి ఆయనను ఏ విధం చేతనైనను ఆయన ఉండకూడదని ప్లాన్ వేశారు. మరణము ఉండేలాగున చేశారు. ఏం చేశారు అనంటే ఆ యొక్క సింహ బోనులో వేసి ఉన్నారు. ఇంకను మనం గమనించినట్లయితే అదంతా కూడా చూసినట్లయితే మరి దేవుడు అతడిని విడిపించినట్లు మనం చూస్తున్నాము. దేవుడు అతడిని విడిపించిన తర్వాత కూడా మరి ఏం జరిగింది, ఇలాంటి కష్టాలు, ఇలాంటి నష్టాలు, ఇలాంటి బాధలలో నుండి మరి బయటికి రాలేని ఆ యొక్క పరిస్థితిలో నుండి దేవుడు ఏ విధంగా అద్భుతంగా ఆయనను బయటికి తీసుకొని వస్తాడో ఇక్కడ సాదృశ్యంగా మనం చూస్తుంటున్నాము. దర్యావేష్కి కూడా తెలుసు దానియేలు ఎలాగైనా సరే బయటికి వచ్చేస్తాడు. ఆయనను మరి మనం చూసినట్లయితే కొన్ని వచనాలు మనం గమనించినట్లయితే ఇక్కడ 26 నుండి మరియు 27 వరకు కూడా మనం చూసినట్లయితే దర్యావేషు రాజుగారు ఈ విధంగా మరి అన్నాడు. ఆ కొన్ని మాటలు మనం చూసినట్లయితే మరి నీ దేవుడు నిన్ను రక్షిస్తాడేమో అని అంటున్నాడు. కాబట్టి లాస్ట్కి ఆ దర్యావేషు రాజే ఏ విధంగా మాట్లాడుతున్నాడని మనం చూసినట్లయితే
అక్కడ గమనిస్తున్నాము 25వ వచనం నుండి కూడా 27 వరకు కూడా మనం చూసినట్లయితే రాజు ఈ విధంగా సాక్ష్యం, ఒక విధంగా చెప్పాలి అంటే సాక్ష్యం ఇవ్వడమే కాకుండా మరి ఇక్కడ ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నాడు? అతడికి తెలిసిపోయింది జీవం గల దేవుడే మరి ఈయన ఆరాధిస్తున్నాడు, పూజిస్తున్నాడు. ఆ జీవం గల దేవుడే నాకు నా ప్రజలకి అవసరమై ఉన్నదనేసి ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే మరి 26వ వచనంలో మనం గమనించినట్లయితే, నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందు నుండు నివాసులు దానియేలు యొక్క దేవుని భయపడచ్చు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయన జీవం గల దేవుడు, ఆయన యుగ యుగము నుండి వాడు, ఆయన రాజ్యము నాశనం కానేరదు, ఆయన ఆధిపత్యం తుదమటుకుండును. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము మరి ఒక రాజు, ఒక అన్యుడైన రాజు మరి ఈ విధంగా దానియేలు పడ్డ ఆ శ్రమను చూసి ఏమి గమనించాడంటే జీవం గల దేవుడు మరి రక్షించే దేవుడని అతడు గమనించినట్లు మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా మనము దేవుడి యొక్క మాటలని మనము అనేక మరి ఈ 66 గ్రంథములలో కూడా మనం చూసినట్లయితే ఏదో ఒక విధంగా దేవుడు మనకు తోడై ఉన్నట్లు, దేవుడు మనల్ని ఆదరించినట్లు, దేవుడు మనల్ని రక్షించినట్లు, దేవుడు ఆయా వేళల్లో మనకి తోడై ఉన్నాడని ఆయన యొక్క సన్నిధి ద్వారా మనం అనుభవించడానికి ఒక నూతనమైన అధ్యయనము మరి రక్షింపబడిన మనకు ఇచ్చి ఉన్నాడు. అలాగనే ఇంకొకటి చూసుకొని మనం ముగిస్తాము. ఈ రోజున మరి అపోస్తులుడైన పౌలు గురించి కొన్ని మాటలు మనం చూసుకుందాము. మరి అపోస్తులుడైన పౌలు గురించి 24వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము అక్కడ మనం చూస్తుంటున్నాము. అక్కడ కూడా కొంతమంది ప్రజలు మరి అప్పగించడము జరుగుతుంది పౌలును. పౌలు గారు మరి బంధింపబడాలి, అతడు బయట తిరగవద్దు, మరి మతము గురించి మరి దుర్బోధ చేస్తూ ఉంటున్నాడు అనేసి కొంతమంది యూదులు, కొంతమంది ప్రజలు ఆయనకు విరోధంగా వెళ్ళినప్పుడు అక్కడ ఒక అధికారి యొద్దకు అతడు వెళ్ళడం జరుగుతుంది. ఆ యొక్క అధికారి మరి ఫెలిక్స్ అనే అధికారి యొద్దకు వెళ్ళినప్పుడు మనం చూస్తున్నాము ఏం జరుగుతుంది అక్కడ అనంటే మరి దానికి సంజాయిషి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు పౌలు గారు ఏమంటున్నారంటే నేనైతే ఏది కూడా విరోధమైన కార్యము నేను చేయటం లేదు, నేను ఎవరితోటి కూడా నేను మరి నేను తర్కించలేదు. మతభేదం పేరు వారు మతం భేదమని వారు పేరు పెడుతున్నారు, కానీ నేను అలాంటిది ఏది కూడా చేయలేదు. దేవుని యందు నిరీక్షణ ఉంచిన వాడని నేను దేవుడి గురించినే మాటలు నేను మాట్లాడతాను. మరి నిర్దోషమైనది ఏది కూడా నేను నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం కూడా నేను చేసుకొను చున్నాను, నిర్దోషమైన దాన్నే నేను పాటించేవాడనని చెప్తుంటున్నాడు. కాబట్టి ఈ రోజున మరి మనం గమనించినట్లయితే ఆ విధంగా అప్పగింపబడతాడు. దాని తర్వాత మనం చూసినట్లయితే ఆ వచనాలంతా కూడా అధ్యాయం అంతా కూడా మనం చూసినట్లయితే మరి ఏ విధంగా మరి ఫెలిక్స్ చూసి ఆఖరికి అతడు అతని భార్య కూడా మరి వారు మారినట్లు దేవుడి యొక్క వాక్యము వినినట్లు మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుడు మనకు తోడై ఉన్న ఎడల మరి ఏ విధంగా మన జీవితం ఉంటుంది అనే 2 మాటలు చెప్పుకొని మనం ముగిస్తాం. దేవుడు మనకు తోడై ఉన్న ఎడల మనకు జయము కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. జయము కలుగుతుంది. ఎలాంటి పరిస్థితి అయినా కానీ ఇంకా నేను ఓడిపోతాను నేను అనే సమయాన దేవుడు విజయం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. నేను ఇంకా మరి నశించిపోతాను అనే సమయమున ఆయన రక్షించి నిలబెట్టే దేవుడు. హల్లెలూయా. అలాగ మనం చూస్తుంటున్నాము మరి దేవుడు మరణంకి అప్పగించకుండా మరి ఏ విధంగా కాపాడగలిగిన దేవుడు. దానియేలు పక్షమున అది అయింది. పౌలు పక్షాన కూడా దేవుడు ఉన్నాడు కాబట్టి అతన్ని రక్షించగలిగినాడు. ఆ యొక్క మనుషుల యొక్క ఉగ్రత నుండి,
అంతేకాకుండా మరి అక్కడున్న అధికారి మరి ఉన్నత అధికారి అయిన ఫెలిక్స్ ఎదుట కూడా మరి నిలబడి ఏ విధంగా అతడిచ్చిన సంజాయిషి ఉంటుందో దాన్ని బట్టి మనం చూస్తున్నాము. మరి అతడిని విడిపించడం జరిగింది. అలాగనే మరి అతడి భార్య కూడా మరి దేవుణ్ణి నమ్ముకొని దేవుని యొక్క మాటలు, దేవుడి యొక్క రక్షణ గురించి అనేక విషయాలు పౌలు యొద్ద నేర్చుకొని వారు జీవించినట్లు మనం చూస్తుంటున్నాం. సో దేవుడు ఈ రోజున మనందరితో మాట్లాడుతుంటున్నాడు. కేవలము అక్షరాలు ఉంటున్నాయి బైబిల్లో, ఈ గ్రంథంలో అనటం కాదు, కానీ మరి నిశ్చయంగా నిజముగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయా వేళల్లో మనం ఈ సంగతి మర్చిపోకుండా మరి దేవుడు మనకి ఆయన మెండైన కృప మనకు అనుగ్రహించునుగాక. ఇటు వాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్. నిలచి నడిపించిన యేసయ్యా, ఇన్నేళ్లుగా నా తోడు నిలచి నడిపించిన యేసయ్యా, ఇన్నేళ్లు కొలిచిన నీ రుణము తీరునా, ఇన్నేళ్లు కొలిచిన నీ రుణము తీరునా, సేవింతునయ్యా, ఇన్నేళ్లుగా నా తోడు నిలచి నడిపించిన యేసయ్యా. స్తుతింతునయ్యా, ఇన్నేళ్లుగా నా తోడు నిలచి నడిపించిన యేసయ్యా,